ప్రస్తుతం నాతో పాటు ఆ కళ్యాణం గురించి, టీటీఏ కన్వెన్షన్ గురించి విశేషాలు తెలియజేయడానికి నాతో పాటు ప్రెసిడెంట్ గారు ఉన్నారండి, ప్రెసిడెంట్ వైఫ్ గారు ఉన్నారు. సో నవీన్ గారు చెప్పండి. సో శ్రీనివాసుని కళ్యాణం అత్యద్భుతంగా జరిగింది. సో వచ్చిన వారంతా కూడా సో చాలా తిరుపతిలో ఉన్నామా అనే ఫీలింగ్ కలిగేలా సో చాలా సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. దీని గురించి తెలియజేయండి. ఇవాళ ఇక్కడ టీటీఏ కన్వెన్షన్ కి 3వ రోజుగా కళ్యాణం జరపడం జరుగుతుంది. సో అంతా మేము అనుకున్నది, అందరూ ఎంతో మంది తిరుమలకి వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేరు, వెళ్ళే పరిస్థితుల్లో ఉండరు. సో ఇక్కడే కళ్యాణం చాలా ఘనంగా చేయాలని ఈ రోజు ఈ డెకరేషన్ కానీ ఇక్కడ ఈ హాల్లో పెట్టడం జరిగింది. సో ఎంతో మంది వచ్చి పోతూ ఉన్నారు. మాకు టైం క్రంచ్ వల్ల కొద్దిగా ఫాస్ట్ లో అవుతుందేమో కానీ బట్ అందరూ అంటున్నాం, మేము తిరుమలలో ఉన్నామా ఇక్కడే ఉన్నామా, కళ్యాణం మాత్రం చాలా పద్ధతిగా అందరికి కన్నుల విందుగా చేపిస్తున్నారని. సో అందరూ ఎంజాయ్ చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అండ్ మా టీటీఏ ఫ్యామిలీ తరఫు నుండి అందరికీ వచ్చినందుకు, ఇక్కడ పాల్గొన్నందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం. మనం అమెరికాలో ఉన్న నేను మీకు దూరం కాదు అనేలా ఆ శ్రీనివాసుని ఇక్కడికి తీసుకొచ్చి సో టీటీడీ సంప్రదాయ రీతిలో ఇక్కడ వేద పండితుల చేత కళ్యాణాన్ని జరిపించడం ఎంతో ఉందో మహిళల నుంచి ఏ విధమైన స్పందన వచ్చింది? అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. యాక్చువల్ గా శ్రీనివాసుడు మన కోసం కదిలి వచ్చారని ఇందాక అయ్యగారు ఏదైతే చెప్పారో అది నిజంగా జరిగినట్టుగా అనిపిస్తుంది. చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ, లోకల్ గా ఫ్రెండ్స్ అందరూ, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ దే ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ, బ్లెస్డ్. ఓకే, సో ఇది అంటే సెకండ్ జనరేషన్ వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది. అంటే మన సంప్రదాయం సంస్కృతి గురించి వారికి తెలిసే విధంగా ఎప్పుడు టీటీడీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. సో దానిలో భాగంగా ఈ కళ్యాణం ద్వారా సెకండ్ జనరేషన్ వారి నుంచి మీరు ఎలాంటి మెసేజ్ అంటే ఇద్దాం అనుకున్నారు? మేము టీటీఏ సేవా కల్చర్ రెండు నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేయాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. సో కళ్యాణం దాంట్లో ప్రతి ఇయర్ ఒక్కొక్క దగ్గర నుండి చేస్తుంటాము. ఈసారి శ్రీనివాస కళ్యాణం, పోయినసారి రాములవారి కళ్యాణం, అంతకుముందు యాదగిరిగుట్ట నరసింహస్వామి కళ్యాణం. సో ఒక్కొక్కసారి చేస్తూ ఉన్నాం. ఈసారి కూడా అంతే ఘనంగా చేయాలని, అంతే టీటీఏ ప్రతిసారి చేస్తున్నట్టుగా ఈసారి కూడా చేయాలని అందరు మనస్ఫూర్తిగా మా చార్లెట్ జనాలకు కూడా అందరూ, ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందరినీ ఇక్కడ పాల్గొనేటట్టు చేయాలి అని ఇక్కడ పెట్టాము. సో అందరూ వచ్చి చెప్తున్నారు థ్యాంక్ యూ, ఇక్కడ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అని. సో మాకు కూడా అంతే సంతోషంగా అవుతుంది. మా వాళ్ళతో పాటు మేము పంచుకుంటున్నామని. ఎందుకంటే తిరుపతికి వెళ్తే కొంతమంది వెళ్తాము, 10 మందో 15 మందో 20 మంది వెళ్తాం. కానీ ఇక్కడ అందరూ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ షార్లెట్ ఫ్రెండ్స్ కానీ అందరూ ఉన్నారు. సో అందరం కలిసి చేసుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉంది.